భద్రాద్రి రాముణ్ణి ఈ పవిత్ర రామాలయ దేవాలయం ఏదైతే ఉందో ఆనాడు భక్త రామదాస్ గారు నిర్మించిన ఈ రామాలయం గతంలో ఈ రామాలయానికి జరగవలసినంత అభివృద్ధి జరగలేదు. ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో మొదటి విడత 351 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి మొన్న శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల అందరి సమక్షంలో దీన్ని శ్రీకారం చుట్టే కార్యక్రమానికి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పలు పర్యాయాలు ఏదైతే ఆనాడు భక్త రామదాస్ గారు నిర్మించిన ప్రధాన ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా విశాలంగా ఉండే విధంగా 6 నెలల క్రితం సుమారు 1 ఎకరా 28 గుంటలు సుమారు ఒక 88-89 స్ట్రక్చర్స్ని అక్విజిషన్ చేసి ఆ ఏరియానంతా కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. ఈ పవిత్ర ఆలయం ఈ రాముల వారి ఆలయాన్ని శాస్త్రోయుక్తంగా పండితుల సూచనలు సలహాల మేరకు శిల్పుల యొక్క వారికి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి అద్భుతంగా నిర్మించే దాంట్లో భాగంగా ఈరోజు ఎలా చేస్తే బాగుంటుందన్నది ప్రత్యక్షంగా ఇన్డెప్త్గా శాస్త్రోయుక్తంగా సలహాలు ఇచ్చేవారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఇక్కడుండే ప్రధాన అర్చకులు మిగతా వారు అధికారులు అందరితో కొన్ని గంటల నుంచి ఇంచి పరిశీలించి దీన్ని ఏ విధంగా రీమోడల్ చేయొచ్చో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీన్ని పూర్తి ప్లెడ్జ్లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ దేవాలయాన్ని మోడరైజేషన్ రీమోడల్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఆ రాముల వారి దయతో ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం అయితే ఈనాడు చేపట్టిందో వారి సన్నిధిలో చేసే కార్యక్రమం సఫలీకృతం అయ్యే విధంగా ఆ రాముల వారి దీవెనలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే దిశలో వడివడిగా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనుల్లోకి స్టార్ట్ చేయబోతున్నాం. తప్పకుండా ఆ రాముల వారి దీవెనలతో క్వాలిటీ వర్క్తో రైట్ టైంలో భక్తులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా శాస్త్రోయుక్తంగా దీన్ని నిర్మించగలుగుతామని రాముల వారి భక్తులందరికీ ఈ సన్నద్ధి నుంచి తెలియజేస్తున్నాం.